రావు బహదూర్. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' డైరెక్టర్ వెంకటేష్ మహా నుంచి వస్తున్న మూవీ. అందులోనూ ట్రైలర్ చాలా బాగా నచ్చేయడంతో సినిమాకి వెళ్తే వెంకటేష్ మహా తన పైత్యానంతా చూపించాడు. ఇప్పుడు కొంతమంది అంటారు, "నీకు సినిమా అర్థం కాలేదు అందుకే ఇలా అంటున్నావు. 2 ఇయర్స్ తర్వాత ఇదే కల్ట్ క్లాసిక్ అవుతది" అంటారు. ఎందుకంటే వాళ్ళు టీవీలో చూస్తారు కాబట్టి. థియేటర్‌లో చూసేవాడికి తెలుస్తది ఆ బాధేంటో. సినిమా నాకైతే అంతగా నచ్చలేదు. ఒక మంచి సినిమాకి కావాల్సిందేంటి? హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఒక మంచి సినిమాకి కావాల్సిందేంటి? ఒక మంచి సినిమాటోగ్రఫీ కాదు, అదిరిపోయే మ్యూజిక్ కాదు, ఆర్ట్ వర్క్ అంతకన్నా కాదు. ఒక మంచి కథ. అదే ఈ మూవీకి మైనస్. సింపుల్ స్టోరీ. ఒక మనిషి మెదడులో అనుమానం అనే పురుగు దూరితే, ఆ మనిషి ఆ అనుమానం పోయే వరకు చావడు. దీన్నే డైరెక్టర్ వెంకటేష్ మహా చెప్పాలనుకున్నది. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. ఒక మంచి సైకలాజికల్ మూవీ చూడబోతున్నా అని అనుకున్నా. దానికి తగ్గ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారు. కానీ అంత మంచి సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడా లేవు. పైగా మన సహనానికి పరీక్ష పెట్టారు. అంత స్లోగా ఉంటది మూవీ. పోనీ సెకండ్ హాఫ్‌లో ఏమైనా ఉంటదా అంటే అది లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఈ మూవీలో ఒక మెయిడ్ క్యారెక్టర్ ఉంటది. అది బావుంది. అందులో యాక్ట్ చేసిన తను కూడా చేసింది. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన తను కూడా చేశాడు. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళకిచ్చిన రోల్స్‌లో బానే చేశారు. అలాగే హీరోయిన్ దీపా థామస్ ఓకే. ఉన్నంతలో బానే చేసింది. మెయిన్‌గా ఈ మూవీని కాపాడింది మాత్రం సత్యదేవ్. జీవించేసాడు ఆ క్యారెక్టర్‌లో. తను తప్ప ఇంకెవ్వరు చేయలేరేమో! అంత అద్భుతంగా చేశాడు. కానీ తన కష్టం వృధా అయిందనే చెప్పాలి. అలాగే స్మరణ్ సాయి ఇచ్చిన సాంగ్స్ బాలేకపోయినా బీజీఎం మాత్రం చాలా బావుంది. ఇంకా డైరెక్టర్ వెంకటేష్ మహా ఒక చిన్న కథను తీసుకొని దానికొక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఇవ్వాలని ట్రై చేశాడు. కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఎమోషనల్‌గా కూడా ఎక్కడ కనెక్ట్ చేయలేకపోయాడు. టెక్నికల్‌గా ఈ మూవీ సాలిడ్‌గా ఉంది. మ్యూజిక్ పరంగా, అలాగే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, పెర్ఫార్మన్సెస్ అన్నీ బావున్నాయి. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి అటెంప్ట్. కానీ అంత ఎక్సైట్ చేసేంత స్టోరీ ఇందులో లేదు. కేవలం సత్యదేవ్ పెర్ఫార్మన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. సినిమా చూడాలంటే చాలా పేషెన్స్ కావాలి. అలాగే వెంకటేష్ మహా ఒక మంచి మాస్ మూవీ తీస్తే చూడాలని ఉంది.